నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా 20 తనిఖీ పర్యటనలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా కువైట్ దేశవ్యాప్తంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 317 మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి, అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే ఇదే కాలంలో కువైట్ దేశం నుంచి వివిధ దేశాలకు చెందిన స్త్రీ మరియు పురుషులను 610 మందిని కువైట్ లో చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో 610 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశంలోని వివిధ ప్రాంతాలలో తన యొక్క భద్రతా తనిఖీలను తీవ్రతరం చేసిందని చెప్పేసి, రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినైనా సరే అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి, అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ చట్టాలకు అనుగుణంగా కువైట్ లో ఉండాలని చెప్పేసి, లేకపోతే గాని కువైట్ చట్టాల ప్రకారం మిమ్మల్ని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.